అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలా అని చూస్తున్నారు. ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వారు వెన్నుపోటు పొడుస్తారు. మీరు మంచివారు, కానీ అందరూ మంచివారు ఉండరు. మీరు చాలా జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి. మీ ప్రవర్తన ద్వారా చాలా మందిని మీరు ఆకట్టుకోగలుగుతారు. మీలో ఆ సామర్థ్యం ఉంది. ఆలోచన విధానాన్ని మీరు పాజిటివ్ గా ఉంచండి. అప్పుడు మాత్రమే మీకు చాలా ప్రయోజనం అనేది లభిస్తుంది. మీరు ఈ రోజు నెగిటివ్ గా ఆలోచించే వారి దగ్గర ఉండకండి. మీరు ఈ రోజు పాజిటివ్ గా ఆలోచించడం ద్వారా మాత్రమే విజయవంతులు అవుతారు. ఆలోచించటంలో కొంత ప్రతికూలత ఉన్నట్లయితే దాన్ని మీరు ఈ రోజు తొలగించడానికైతే ప్రయత్నించాలి. ప్రసంగ ప్రవర్తన మంచిగా కొనసాగించండి. మృదువుగా ప్రేమగా మాట్లాడండి. కోపాన్ని నియంత్రించుకోండి. మరియు ఈ రోజు కొత్త పథకం గురించి చాలా ఉత్సాహంగా అయితే మీరు ఉండొచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు కూడా మరి బాగా చేస్తారు. ప్రతి ఒక్కరితో కూడా మీ ప్రవర్తన చాలా మంచిదని మీరు పేరు పొందగలుగుతారు. గౌరవ ప్రతిష్టలు కూడా మీరు అందుకుంటారు. పాజిటివిటీగా ఆలోచించాలి. చక్కని ప్రయోజనాన్ని మీరు పొందుతారు. ఒప్పందాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లక్ష్యంపై దృష్టిని కొనసాగించాలి. చర్చల్లో సౌకర్యవంతంగా ఉంటారు. నాయకత్వానికి మీకు బలం అనేది లభిస్తుంది. భూమి భవనం కేసులలో కూడా సక్రియం అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఒప్పందాలను అనుసరించటం అనేది అనుభవాల సలహాలతోటి ముందుకు సాగగలుగుతారు. వనరులకు ప్రాధాన్యత ఉంటుంది. దినచర్యను ఈరోజు మంచిగా కొనసాగిస్తారు. అవగాహనతోటి పనులు కొనసాగిస్తారు. ఇరుకైనటువంటి మరి మీ యొక్క విషయాలలో ఉన్నటువంటి మరి ఇరుకైన తనాన్ని మీరు త్యజించాల్సి ఉంటుంది. చాలా గొప్ప మనసు కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని బయట పెట్టండి. వివాదాలను తొలగించుకోండి. ప్రారంభం సరళంగా ఉంటుంది. ఆర్థిక విషయాల స్పష్టత అనేది పెరుగుతుంది. కెరీర్ వ్యాపారం కూడా మంచిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభం కోసం అవకాశాలు అందుతాయి. ఫీల్డ్లో సమయం లభిస్తుంది. అదృష్ట మద్దతు ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలను వేగవంతం చేస్తారు. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు డాక్టర్ను తప్పక సంప్రదించాలి. మరి దాంట్లో నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. హెల్త్ చెకప్లను రక్త పరీక్షలను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఏదైనా సమస్య ఉన్న థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలకు దాని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. తొందరగానే మరి సాధారణ పరిస్థితికి రావడం కూడా సాధ్యం అవుతుంది. కాబట్టి చింతించే పరిస్థితులు అయితే లేవు దాంట్లో. ఈ రోజు రాశి వారైతే చాలా అదృష్టంగా భావిస్తారు. కొంతమంది వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. మరియు మహిళలకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు బాధతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారైతే ఈరోజు మరి చూసినట్లయితే గనక మరి ఈ చక్కని ఆహార పదార్థాలను మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను ఈరోజు పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక దోష నివారణ జరిగి మీకు ఆరోగ్యంలో మెరుగుదల రావడం కూడా ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 93, లక్కీ కలర్ అయితే మరి తుప్పు. ఇక పరిహారంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి మరియు పూజలు సమర్పించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.